సర్కిల్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. జనరల్గా సర్కిల్ని ఎలా డిఫైన్ చేస్తామంటే రెక్టాంగిల్ షేప్లో ఉండి అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉన్న ప్లేస్ని మనం ప్లేన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ప్లేన్. ఈ ప్లేన్లో మనం ఒక డాట్ కనుక ఉంచితే దిస్ ఈజ్ కాల్డ్ ఏ పాయింట్ అంటాం. ఇప్పుడు ప్లేన్లో మనం ఒక ఫిక్స్డ్ పాయింట్ ఓ కింద తీసుకొని ఈ ఫిక్స్డ్ పాయింట్ ఓ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ అన్నమాట, ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ అన్నిటినీ కనుక గుర్తుపెట్టినట్లయితే మనం సపోజు ఈ ఓ అనే పాయింట్ నుంచి 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ అన్నిటినీ కనుక గుర్తుపెట్టినట్లయితే మనకి వచ్చే షేప్ ఇలా ఉంటుంది. దీన్నే మనం సర్కిల్ అంటాం అన్నమాట. ఈ ఫిక్స్డ్ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. ఈ డిస్టెన్స్ ఉంది కదా దీన్ని రేడియస్ అంటాం అన్నమాట. సెంటర్ ఆఫ్ సర్కిల్ రేడియస్. ఇక్కడ మనం సర్కిల్ తీసుకున్నట్లయితే మనకి సెంటర్ ఆఫ్ సర్కిల్ ఉంటుంది, దానికి సంబంధించి రేడియస్ ఉంటుందన్నమాట. ఇక్కడ రేడియస్ మనం 5 సెంటీమీటర్స్ కింద తీసుకున్నాం. సర్కిల్కి సెంటర్ ఉంటుంది. అయితే ఈ సెంటర్ని మనం ఓ కింద తీసుకున్నప్పుడు ఇక్కడ సర్కిల్ తీసుకున్నాం. ఈ సర్కిల్కి సంబంధించిన సెంటర్ ఓ కింద తీసుకున్నాం. ఇప్పుడు ఓ అనే పాయింట్ ఈ సర్కిల్కి ఇంటీరియర్ పార్ట్లో ఉంది. అంటే ఈ సెంటర్ ఆఫ్ సర్కిల్ అనేది ఈ సర్కిల్కి సంబంధించింది కాదనమాట. ప్లేన్లో మనం సర్కిల్ తీసుకున్నప్పుడు సర్కిల్ ఏం చేస్తుందంటే ప్లేన్లో ఉన్న పాయింట్స్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఆ 3 పార్ట్స్ ఏంటంటే ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్. ఈ రౌండ్గా ఉందిగా దీనికి లోపల ఉండేదంతా ఇంటీరియర్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఓ అనే పాయింట్ ఇంటీరియర్ పార్ట్లో ఉంది. ఇప్పుడు సర్కిల్ మీద మనం ఏ అనే పాయింట్ తీసుకుంటే ఇది ఆన్ ది సర్కిల్, ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఆన్ ది సర్కిల్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ కూడా సెకండ్ పార్ట్. తర్వాత ఈ రౌండ్ షేప్కి అవుట్ సైడ్ని మనం ఇక్కడ ఒక పాయింట్ పి అనే పాయింట్ కనుక తీసుకుంటే ఈ పాయింట్ ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్లో ఉంది అని చెప్తాం. అంటే సర్కిల్ ప్లేన్లో ఉన్న పాయింట్స్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్, ఆన్ ది సర్కిల్, ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు సర్కిల్ మీద మనం ఏ అనే పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ బి అనే పాయింట్ ఇంకోటి తీసుకుందాం. ఈ సర్కిల్లో పార్ట్ అన్నమాట, ఇక్కడ ఏ నుంచి బి అనే పాయింట్ వరకు, దీన్ని ఆర్క్ అంటాం మనం, ఆర్క్. ఇప్పుడు సర్కిల్ మీద ఏ పాయింట్ బి పాయింట్ తీసుకున్నాం, వీటిని కనుక లైన్ సెగ్మెంట్తో కనుక జాయిన్ చేస్తే దీన్ని కార్డ్ అంటాం. కార్డ్, ఏబి కార్డ్. సర్కిల్ మీద మనం 2 పాయింట్స్ తీసుకుని వాటిని జాయిన్ చేస్తే వచ్చేదాన్ని కార్డ్ అంటాం. ఇప్పుడు ఈ కార్డ్ కనుక సెంటర్ ఆఫ్ ది సర్కిల్ గుండా పాస్ అయితే, కార్డ్ అనేది సెంటర్ ఆఫ్ సర్కిల్ గుండా పాస్ అయితే దాన్ని డయామీటర్ అంటాం. ఇక్కడ ఏబి అనే కార్డు సెంటర్ ఆఫ్ సర్కిల్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఏబి ఈజ్ కాల్డ్ డయామీటర్ అంటాం. ఈ డయామీటర్ ఏం చేస్తుందంటే సర్కిల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. వాటిలో ఒక్కొక్క పార్ట్ని మనం సెమీ సర్కిల్ అంటాం. సెమీ సర్కిల్. ఇక్కడ ఒకసారి మనం సర్కిల్ని కనుక తీసుకున్నట్లయితే సర్కిల్కి సంబంధించి మనం ఈ ఇంటీరియర్ పార్ట్లో ఉన్న ప్లేస్ మొత్తాన్ని ఏరియా అంటాం అనమాట. ఏరియా ఆఫ్ ది సర్కిల్కి ఫార్ములా ఏంటంటే πr² ఏరియాకి. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మనం ఇలా రౌండ్గా మెజర్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇదే పాయింట్ దగ్గరకు వస్తే ఈ లెంత్ అయితే ఎంతైతే ఉందో దాన్ని సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటాం. అది 2πr ఉంటుందన్నమాట. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్కి ఫార్ములా 2πr, ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా πr². ఇక్కడ సర్కిల్లో మనకి సెంటర్ దగ్గర యాంగిల్, ఇది కంప్లీట్ యాంగిల్ కాబట్టి 360 డిగ్రీస్ ఉంటుంది. సర్కిల్లో మనకి సెంటర్ ఆఫ్ సర్కిల్ దగ్గర యాంగిల్ మనం 360 డిగ్రీస్ కింద చెప్తాం. అదే సెమీ సర్కిల్ తీసుకున్నప్పుడు సెమీ సర్కిల్లో సెంటర్ ఆఫ్ దిస్
సెమీ సర్కిల్ దగ్గర యాంగిల్ 180 degrees ఉంటుంది అనమాట. ఒక్కోసారి మనకి బిట్స్లో ఏమడుగుతాడంటే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అంటాడు. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అన్నప్పుడు ఇక్కడ ఇలా వస్తుంది, ఈ యాంగిల్ 90 degree ఉంటుందన్నమాట. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అన్నప్పుడు 90 degree అంటాం. సెమీ సర్కిల్లో సెంటర్ దగ్గర యాంగిల్ అంటే మాత్రం 180 degrees కింద చెప్తాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ సర్కిల్లో కనుక 2 కార్డ్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటట్లు ఉంటే, ఇది ఏబి అనే కార్డు, సిడి కార్డు, ఈ రెండు సర్కిల్ లోపల ఇంటర్సెక్ట్ అయ్యేట్టు ఉన్నాయి. అప్పుడు మొత్తం మనకి 4 లెన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ పార్ట్ ఏ, బి, సి, డి ఇలా తీసుకున్నప్పుడు అంటే సర్కిల్ లోపల 2 కార్డ్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటట్లుంటే మనకి ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటంటే అది ఏ ఇంటూ బి ఈక్వల్ టు, ఏబి కార్డు 2 parts కింద డివైడ్ అయింది కదా, వాటి ప్రోడక్ట్ అనమాట. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సిడి కార్డు 2 parts కింద డివైడ్ చేసిన సి పార్ట్ డి, వీటి ప్రోడక్ట్ అనమాట, సి ఇంటూ డి. దీనికి ఈక్వల్గా ఉంటుంది. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సర్కిల్లో మనకి అంటే ప్లేన్లో సర్కిల్ను 1 లైన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉండవచ్చు. ఇప్పుడు సర్కిల్కి లైన్కి కామన్ పాయింట్స్ లేకుండా ఇలా ఉండవచ్చు అన్నమాట. నెక్స్ట్ లైన్ సర్కిల్ని 2 పాయింట్స్ అంటే ఏ, బి 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయొచ్చు. అంటే సర్కిల్ని ఒక లైను 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయొచ్చు. లేకపోతే సర్కిల్ని లైను ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సర్కిల్ లైన్ తీసుకున్నప్పుడు ప్లేన్లో ఈ రెండింటి కామన్ పాయింట్ లేదనమాట. అప్పుడు దీని సర్కిల్ ఇది స్ట్రైట్ లైన్ కింద కానీ చెప్తాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి సర్కిల్ని ఈ లైన్ ఏం చేస్తుంది, 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇలా చేస్తే దాన్ని సీకెంట్ లైన్ అంటాం, సీకెంట్ లైన్. ఇప్పుడు సీకెంట్ లైన్ అనగానే మనకి సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందనే విషయం మనం ఎమ్మటే గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ లైన్ సర్కిల్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇలా చేస్తున్నట్లయితే దీన్ని టాంజెంట్ అంటాం. టాంజెంట్ అంటే టాంజెంట్ అనేది సర్కిల్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గరే ఇంటర్సెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే ఇన్ఫైనెట్లీ మెనీ పాయింట్స్ అని చెప్తాం. ఇన్ఫైనెట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట సర్కిల్ మీద. కాబట్టి ప్రతి పాయింట్ దగ్గర మనం ఏం చేయొచ్చు, టాంజెంట్స్ గీయొచ్చు అనమాట. అంటే సర్కిల్ మీద మనకి ఎన్ని టాంజెంట్స్ వస్తాయంటే ఇన్ఫైనెట్ వస్తాయి అన్నమాట. అదే ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నప్పుడు మనము అంటే సర్కిల్ తీసుకున్నాము, ఎక్స్టర్నల్ పాయింట్ పి అనే పాయింట్ తీసుకున్నప్పుడు ఈ సర్కిల్కి సంబంధించి ఇటువైపు ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు పిఏ, ఇటువైపు ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు పిబి. అంటే సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం టాంజెంట్స్ ఎన్ని గీయొచ్చు అంటే ఓన్లీ 2 టాంజెంట్స్ గీస్తాం. ఈ 2 టాంజెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి, వీటి లెంత్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఇంత మనం ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం, సర్కిల్ లోపల 2 కార్డ్స్ ఇంటర్సెక్ట్ అయితే ఏబిసిడి కార్డ్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటట్లుంటే ఇక్కడ పార్ట్స్ ఏ, బి, సి, డి కింద తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఒక కార్డుకి సంబంధించిన 2 పార్ట్స్ అన్నమాట. ప్రోడక్ట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ డి కింద చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ కార్డ్స్ కూడా ఎక్స్టర్నల్గా కనుక ఇంటర్సెక్ట్ అయ్యేటట్లుంటే అంటే ఈ విధంగా సిడి ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఏబి కార్డు సిడి కార్డు ఎక్స్టెండ్ చేసినప్పుడు అవుట్ సైడ్నే ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఇది ప్రోడక్ట్ ఎలా తీసుకుంటామంటే అవుట్ సైడ్ పార్ట్ అనమాట. అవుట్ సైడ్ పార్ట్, అవుట్ సైడ్ పార్ట్ ఏంటి ఇక్కడ మనకి పీసీ ఇంటూ హోల్ పార్ట్ తీసుకోవాలన్నమాట. అవుట్ సైడ్ పార్ట్ ఇంటూ హోల్ పార్ట్. హోల్ పార్ట్ అంటే పి నుంచి డి దాకా తీసుకుంటాం.
పీడి. అలాగే ఇది కూడా సీకెంట్ లైన్ ఇది, ఎందుకంటే ఈ లైన్ సర్కిల్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి పీబీ అనే సీకెంట్ లైను అవుట్ సైడ్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి అవుట్ సైడ్ పార్ట్ ఏమొస్తుంది ఇక్కడ పిఏ. హోల్ పార్ట్ అన్నప్పుడు మనకి పీబీ. ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఒకటేమో సీకెంట్ లైన్, ఇంకోటి ట్యాంజెంట్ కనుక తీసుకున్నట్లయితే సీకెంట్ లైను ట్యాంజెంట్ పిఏడిసి. ఇక్కడ సీకెంట్ లైన్ తీసుకున్నప్పుడు మనకేమొస్తుంది అవుట్ సైడ్ పార్ట్ అంటే పీబీ ఇంటూ హోల్ పార్ట్ అన్నప్పుడు పీసీ. నెక్స్ట్ ఇక్కడ ట్యాంజెంట్ తీసుకున్నప్పుడు పిఏ అనేది ఓన్లీ 1 పార్టే వస్తుంది కాబట్టి దీన్నే 2 టైమ్స్ తీసుకుంటాం అనమాట. పిఏ ఇంటూ పిఏ అంటే పీబీ స్క్వేర్ పిఏ స్క్వేర్ కింద రాస్తాం. అంటే ట్యాంజెంట్ కనుక ఉన్నట్లయితే మనకి ప్రోడక్ట్ ఏమొస్తుంది దాన్నే 2 టైమ్స్ తీసుకుంటాం కాబట్టి ట్యాంజెంట్ స్క్వేర్ కింద తీసుకుంటాం అనమాట. అదే సీకెంట్ లైన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే అవుట్ సైడ్ పార్ట్ హోల్ పార్ట్ కింద తీసుకుంటాం. అదే ఇంటీరియర్గా ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు ఆ ప్రోడక్ట్ ఆఫ్ 2 లెన్స్ అనమాట, ఒక కార్డుకి సంబంధించినవి. ఏ ఇంటూ బి ఈక్వల్ టు సి ఇంటూ డి కింద ఈక్వల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సర్కిల్ తీసుకుందాం. మనం ఓ అనే సెంటర్ తీసుకున్నాం. ఈ సర్కిల్ మీద 2 పాయింట్స్ తీసుకున్నాం ఏ బి. ఇప్పుడు ఏబి ఈ పార్ట్ వరకు తీసుకుంటే మనం ఆర్క్ అని పిలుస్తాం అన్నమాట. ఏబి ఆర్క్ ఇలా రాస్తాం. ఇప్పుడు ఏ పాయింట్ని సెంటర్ ఆఫ్ సర్కిల్తో కలుపుదాం. ఇది ఓఏ, ఇటు కూడా ఓబిని జాయిన్ చేద్దాం. అప్పుడు ఇక్కడ వచ్చే పార్ట్ని మనం ఈ పార్ట్ని సెక్టార్ అని పిలుస్తాం. సెక్టార్ ఏఓబి సెక్టార్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ మనకి ఎక్స్ డిగ్రీస్ కింద తీసుకుందాం. ఎక్స్ డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఏఓబి సెక్టార్కి సంబంధించి దీనికి కూడా కొంత ఏరియా ఉండిద్ది అనమాట. ఆ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఉంటుంది, అది చూద్దాం. ఇప్పుడు సర్కిల్ మొత్తం తీసుకున్నప్పుడు మనకి సెంటర్ ఆఫ్ సర్కిల్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది 360 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు ఏరియా ఎంత అని చెప్తున్నాం మనం పైఆర్ స్క్వేర్. కానీ ఇక్కడ సెక్టార్లో తీసుకున్నప్పుడు ఇక్కడ సెక్టార్ యాంగిల్ ఎక్స్ డిగ్రీసే తీసుకుంటున్నాం కాబట్టి 360 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఏరియా కూడా ఏమవుతుంది టోటల్ ఏరియా కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ పార్ట్కి సంబంధించిన ఏరియా అన్నప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్ తీసుకున్నప్పుడు 360 డిగ్రీస్ అయితే పైఆర్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఎక్స్ డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పైఆర్ స్క్వేర్ అనమాట. ఇది ఏరియా ఆఫ్ సెక్టార్కి సంబంధించిన ఫార్ములా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సర్కిల్, వీటిపైన కొన్ని కాన్సెప్ట్స్ ఈరోజు మనం చూడటం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నారంటే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు, ముందుగా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో రాసినట్లయితే వాటికి తప్పకుండా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. ఇలాంటి మ్యాథ్స్ వీడియోస్, సైన్స్ వీడియోస్ మరిన్ని కోరుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.